ప్రియమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ఈ దినం కూడా మన యొక్క బైబిల్ వాక్య ధ్యానం కొరకై అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక మరి 4వ అధ్యాయము 19వ వచనం చదువుతానండి. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. నా పిల్లలారా, అపోస్తలుడైన పౌలు చాలాసార్లు విశ్వాసుడు నా పిల్లలు అంటాడు. ఎందుకంటే ఆయన ఏమంటున్నాడంటే, నేను సువార్త ద్వారా మిమ్మల్ని కంటిని అంటాడు. కాబట్టి ఆత్మీయమైనటువంటి పిల్లలు ఆయన ఇచ్చే ఆలోచన ఏంటంటే, క్రీస్తు యొక్క స్వరూపం యందు ఏర్పడు వరకు అంటే మీరు క్రీస్తును నమ్మి క్రీస్తు పిల్లలైంటున్నారు. అదేవిధంగా క్రీస్తు యొక్క స్వరూప్యము మీలో మరి అభివృద్ధి పొంది ఆయన వలె మీరు మారవలసిన వారు ఉంటున్నారు అంటున్నాడు. అర్థం ఏంటి? ఆయన వలె మారుట అంటే ఆయన యొక్క గుణలక్షణంలోనికి మనం మారుట అనేటువంటి కార్యం. దాని విషయమే నేను ఎంతో ప్రయాసపడుతున్నా అంటాడు. ఎట్లాగా ప్రసవ వేదన అంటే ఎంతో దుఃఖము, మరి బాధతో నేను ప్రయాసపడుతున్నాను అంటే ఆయన ప్రయాసపడే దాని గురించి ఏం చెప్తాడంటే, ప్రయాసముతో ప్రార్థిస్తున్నాను అనేటువంటి కార్యం కూడా మనం జ్ఞాపం చేసుకోవచ్చు. కాబట్టి విశ్వాసం మనము రక్షించబడి ఆయన పిల్లలు అవటం మాత్రం కాకుండా మన యొక్క ఆత్మీయ జీవితంలో ఆయన యొక్క గుణలక్షణాలను మనలో మరి వృద్ధి పొందించాలనే కార్యమే. అందుకొరకే మరి రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనంలో కూడా, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠులగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగనో వారిని తన కుమారునితో సారూప్యము గలవారు ఒకటికి ముందుగా నిర్ణయించను. కుమారునితో సారూప్యము గలవారైటకై. కాబట్టి అంటే కుమారుని యొక్క స్వరూప్యంలోనికి మార్చబడే దాని కొరకే ఆయన మనల్ని ఎన్నుకొనిట్టున్నాడు కదా. కాబట్టి అటువంటి ఒక భావాన్ని మనము ఇక్కడ చూస్తున్నాం. అదే పేతురు రాస్తూ కూడా ఇదే భావం రాస్తాడనమాట. మొదటి పేతురు మనం గమనించినట్లయితే మొదటి అధ్యాయము 23వ వచనంలో, మొదటి పేతురు మొదటి అధ్యాయము 23వ వచనంలో ఏమంటున్నాడంటే, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతముగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టినవారు గనుక కదా. అక్షయ బీజము నుండి, క్షయ బీజం అంటే నశించిపోయేది, అక్షయం అంటే నాశనం లేనటువంటిది. కాబట్టి మనం ఎట్లాగ పుట్టింటున్నామంట, అందరం శరీరకంగానే పుట్టినాం. అయితే ఆత్మీయమైనటువంటి యొక్క పుట్టుదల అనేటువంటిది, ఆత్మీయంగా జన్మించటం అనేటువంటిది, యేసుక్రీస్తులో జన్మించటం అనేటువంటిది అక్షయమైనటువంటి యొక్క జీవము ఎట్లాగా దేవుని వాక్యం ద్వారా. కాబట్టి దేవుని వాక్యం విశ్వసించడం ద్వారా, యేసు ప్రభు మన హృదయాల్లో విశ్వసించడం ద్వారా మన యందు ఆయన జన్మించుంటున్నాడు, ఆయనదు మనం జన్మించుంటున్నాం. ఆయన తన పరిశుద్ధాత్మలో పంపించాడు, మనం ఆయనలో పిల్లలుగా మారింటున్నాము అనేటువంటి భావాన్ని ఇక్కడ చెప్తుంటున్నాడు అనమాట. అందుకొరకే మరి ఇంకొక భాగంలో 2 కొరింథీయులకు 3వ అధ్యాయం 18వ వచనం ఏమంటాడంటే, 3వ అధ్యాయం 18వ వచనంలో ఇక్కడ చూస్తున్నారు చూడండి. రైట్, మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను ప్రతిఫలింపజేయచ్చు, మరి మహిమ నుండి అధిక మహిమ పొందచ్చు, ప్రభువు ఆత్మచేత ఆ పోలికగా మార్చబడుచున్నాము. కాబట్టి ఆ పోలికగా మార్చబడుచున్నాము. ఒకే రోజులో మార్పు లేదు. అది విశ్వసించిన మనము దినదినము మన అంతరంగముగా మరి యేసుక్రీస్తు యొక్క గుణలక్షణాలు అంటే ఆయన ప్రేమ, ఆయన త్యాగము, ఆయన యొక్క క్షమాపణ గుణము, ఆయన యొక్క కనికరము, దయ, ఇటువంటి కార్యములు మనలో జరుగుతూ ఉండేటప్పుడే మనం ఏమవుతున్నామంటే నూతన పరచబడి ఆయన వలె మార్చబడే వాళ్ళం ఉంటున్నాం. కాబట్టి ఈ స్వభావాన్ని మనం పొందుకునే వాళ్ళంగా ఉంటున్నాము అనేటువంటి కార్యాన్ని అక్కడ చెప్తుంటున్నాడు అన్నమాట. ఇంకొక భాగంలో మనం చూస్తున్నాము, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మరి చూస్తున్నాము 27, 28 వచనాల్లో. మొదటి అధ్యాయము కొలస్సీలకు 27, 28 వచనాలు ఇక్కడ చెప్పబడే కార్యం ఏంటంటే, రైట్, అన్ని జనుల్లో ఈ మర్మము యొక్క మహిమాశ్వర్యం ఎట్టిదో అనగా మీందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడనే సంగతిని పరిశుద్ధులకు తెలియపరచబడినప్పుడు ఇప్పుడు ఆ మర్మం వారికి బయలుపరచబడను. ఏంట మర్మం అంటే, మనము క్రీస్తు యేసునందు సంపూర్ణులుగా చేయబెట్టుట. కాబట్టి క్రీస్తు యేసునందు సంపూర్ణులుగా మళ్ళీ తిరిగి అదే భావన కలిగించేదిగా ఉంటుంది. కాబట్టి మన పరిశుద్ధ గ్రంథం చూసినట్లయితే విశ్వసించిన మనము ఏం కావాలంట,
ఆయన యొక్క పిల్లలమైన మనము ఆయన యొక్క స్వారూప్యంలో ఎందుకంటే పిల్లలు తండ్రి యొక్క స్వారూప్యంలో ఉంటారు. అదే మన ఆత్మీయుగా జన్మించినాం కాబట్టి మన దేవుడైనటువంటి యొక్క ప్రభువు లేక యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వారూప్యములోనికి అదే మరి ఎఫెసీయులకు 4వ అధ్యాయము మరి 13వ వచనంలో ఏమంటాడంటే పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందుటకు పరిచర్య ధర్మము జరుగుటకును కొందరిని ప్రవక్తలను, కొందరు అపోస్తలను, కొందరు కాపులను చేసి ఎందుకొరకు మనం ఇక మీద పసిపిల్లలమై ఉండక ఆయనలో పరిపూర్ణులుగా ఎదిగేదాని కొరకై. మరి తిరిగి మరొకసారి ఇక్కడ చెప్పబడే కార్యం ఏంటంటే ఆయనలో మనం ఎదుగుట, ఆయనలో మనం పెరుగుట, ఆయనలో మనం మార్పు చెందుట, ఆయన వలే మార్పు చెందుట అనేటువంటి పేతురు రాస్తూ కూడా ఎట్లాగా మారుతామంటే ఆయనలో మరి 2 పేతురు 1వ అధ్యాయము 4వ వచనం ఏంటంటే ఆయన మహిమా గుణాతిశయమును బట్టి మనకు అమూల్యమును అత్యధికమైన వాగ్దానాలు ఇచ్చి ఈ వాగ్దానం మూలముగా మీరు మరి భ్రష్టత్వమును తప్పించుకొని ఈ లోకం నుండి భ్రష్టత్వాన్ని తప్పించుకొని మనం ఏం చేస్తున్నాము నవీన స్వభావనందు పాలువారొకటకై. కాబట్టి నవీన స్వభావం ఒకదాన్ని తప్పించుకున్నట్టున్నాము లోక సంబంధమైనది, ఇంకొకటి ధరించుకున్నట్టున్నాము. అదే నవీన స్వభావం క్రీస్తు స్వభావం. క్రీస్తు యందు ఏర్పరచబడేటువంటి స్వభావం మీరు ధరించుకున్న వారై అంటున్నాడు. కాబట్టి ఆ విధంగా మనం జీవిస్తూ ఉండేటప్పుడు మనకి ఏమవుతుందంట మరి ఆ, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట చెప్తాడు. అది ఒక దినమున చూడి ప్రియులారా ఇప్పుడు మనం దేవుని పిల్లలమన్నాము, మనం ఇక ఏమవుతామో అది ఇంకనూ ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగా ఆయన చూతుము గనక ఆయనను పోలిందుము. చూసారా, ఆయన యొక్క పోలికలోనికి రావాలని నేను ప్రసవేదన పడుతున్నాను అంటాడు. కాబట్టి ఇక్కడ మరి యోహాను చూసినట్లయితే ఆయన మరి పోలికలోనికి మీరు మార్చబడతారు ఒక దినం అంటారు. ఎంత గొప్ప ఆశ్చర్యకరమైన కార్యం. కాబట్టి ఒక దినమున ఆయన ఏ విధంగా మరి మహిమా స్వరూపం ఉంటున్నాడు, అదే విధమైన మహిమా స్వరూపంలోనికి మనం కూడా రానయింటున్నాము అనేటువంటి కార్యాన్ని మనం జ్ఞాపం చేసుకోవాల్సి అనుకుంటున్నాం. కాబట్టి ప్రేమైన సోదర సోదరి దేవుని వాక్యము మనను ఆ విధంగా పరిశుద్ధపరిచి మార్పు చెందింపజేసి రూపాంతరం చెందింపజేసి ఆయన యొక్క స్వరూపంలోనికి మార్చబడుట అనేటువంటిది మరి దేవుని సేవకుడైన అపోస్తలులు పౌలు యొక్క భారంగా ఉంటున్నది. మన ఒక్కొక్కరి భారం కూడా అదే ఉండాలి. ఎందుకంటే ఆయన పిల్లలు మనం ఆయన వలె మారనే ఉంటున్నాము. ఇది ఒక శ్రేష్టమైన ఒక నమ్మకం.